హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దేవిక. థంబ్‌నెయిల్ చూసి సగం అర్థమైతే నా షార్ట్స్ వీడియో చూసిన వాళ్ళకి పూర్తిగా అర్థమైపోద్ది నేను ఎక్కడున్నానా అని చెప్పి. నేనైతే ఉమెన్స్ డే ఈవెంట్ కోసం అన్‌స్టాపబుల్ ఉమెన్స్ డే ఈవెంట్‌కి వచ్చేసాను. ఈవెంట్ ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఎవరు స్పాన్సర్ చేశారు అనేది మొత్తం నేను షార్ట్స్‌లో చెప్పేశాను కాబట్టి ఇంకా ఈ ఫుల్ వీడియో ఎందుకు అంటే షార్ట్స్‌లో కొంచెం కొంచెంగా పెట్టగలిగాను. సో కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫుల్ స్పీచెస్ అనేవి వీడియోలో ఉంటాయి అండ్ క్లాసికల్ డాన్స్ ఫుల్ వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా వెయిట్ చేయకుండా ఫుల్ వీడియో వచ్చేసేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినే మన యాంకరు, తన పేరు స్పందన అండ్ తను క్లాసికల్ డాన్స్ టీచర్ కూడా. ఫస్ట్ చీఫ్ గెస్ట్ అయిన మన డాక్టర్ యామిని గారు గైనకాలజిస్ట్ మన అనకాపల్లిలో మన కోసం చాలా మంచి విషయాలు చెప్తున్నారు, వినేయండి. విన్నారు కదా, ఇప్పుడున్న జెన్జీ జనరేషన్కి ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది మేడం గారు చెప్పేశారు. తర్వాత మేడంకి సన్మానం అనేది చేసేసి షీల్డ్ అనేది అందజేస్తారు. నెక్స్ట్ కార్యక్రమం వచ్చేసి ఒక ఫన్నీ క్వశ్చన్స్ అడిగారనమాట. దానికి వీళ్ళందరూ కూడా ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చారు. అందరికీ ఈవెంట్ లాస్ట్లో ప్రైజెస్ అనేవి ఉంటాయంట. ఈ ఉమెన్స్ డే తరపున నా నుంచి మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడున్న జెన్జీ జనరేషన్లో ఎవరు ప్లానెడ్గా ఏది చేసుకోవట్లేదు, గో విత్ ఫ్లో అనేది వెళ్ళిపోతున్నారు. బట్ అది కూడా మంచిదే, కానీ ఒక ప్లానెడ్ పర్పస్ అనేది ఉండాలండి కంపల్సరీ. నెక్స్ట్ మన ఈవెంట్ ఆర్గనైజర్ బిందు మాధవి గారు మాట్లాడేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్, హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ఓకే, సో స్పందన యాక్చువల్లీ నా స్టూడెంట్. సో నిజంగా నేను ఈరోజు చాలా ప్రౌడ్ గా ఉన్నాను. సో నా స్టూడెంట్ కూడా ఒక మేడం యాక్చువల్లీ. చూశారు కదా, మొత్తం తన స్పీచ్ అయిపోయింది, క్లాసికల్ డాన్స్ అయిపోయింది, సింగింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఈవెంట్కి మంచి కలర్ఫుల్ అయిన ర్యాంప్ వాక్ అనేది ఆర్గనైజ్ చేశారు. దానికి మన వైజాగ్ మోడల్స్ 3 వైజాగ్ మోడల్స్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళే ఈ జ్యూరీ మెంబర్స్ అనమాట. సో ర్యాంప్ వాక్కి వీళ్ళే జడ్జెస్గా కూడా ఉంటున్నారు. అచీవ్మెంట్స్ని చెప్తూ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు బిందుమాధవి గారు. వాళ్ళు ఇద్దరు కూడా మ్యారీడ్ అండి. మ్యారీడ్ అయినా కూడా
వాళ్ళ హార్డ్ వర్క్తో ఇంత ఇంత బాగా ఎదిగారు. సో హార్డ్ వర్క్ ఉంటే మ్యారీడా, అన్మ్యారీడా, కిడ్డా, చిల్డ్రనా అనేది ఏదీ లేదు. సో హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. ఆ పక్కన ఉన్న ధవలా చౌదరి తను కిడ్, తను కూడా చాలా అచీవ్మెంట్స్ అనేది చేసింది. ఈ ర్యాంప్ వాక్కి కిడ్, మిస్సెస్ ర్యాంప్ వాక్స్ అనేది ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఫస్ట్ కిడ్స్ ర్యాంప్ వాక్ చేసేస్తున్నారు. సో నెక్స్ట్ మిస్ అండ్ మిస్సెస్వి చూసేయండి ఫుల్ వీడియో. గిఫ్ట్స్ ఎవరికి వచ్చాయో పక్కన పెడితే అందరూ ఇంట్రెస్ట్ చూపించి చాలా బాగా చేశారండి. చిన్నపిల్లలు కానీ, మిస్ కానీ అండ్ మిసెస్ కానీ, పెళ్ళైన వాళ్ళు కూడా చాలా మంచి ఇంట్రెస్ట్ చూపించి మేము కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి చాలా బాగా ఎంకరేజ్ చేశారు. పక్కనున్న వాళ్ళు కూడా క్లాప్స్ కొడుతూ. మీలో ఎంతమందికి ఇలాంటి ర్యాంప్ వాక్స్ అంటే ఇష్టం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఈవెంట్స్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి. సో నేనైతే ఫస్ట్ టైము షార్ట్ వీడియోలో చెప్పినట్టు అటెండ్ అవ్వడం ఇలాంటి ఈవెంట్కి, అటు ఒక స్ట్రేంజర్గా. ఇంట్లో అసలు ఎవ్వరూ తెలీదు. ఈవెన్ ఆర్గనైజ్ చేసిన బిందు మాధురి గారు కూడా రీసెంట్గానే తన వీడియోస్ చూస్తూ నాకు తను తెలిసారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్ట్రేంజర్గా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న పాప వాళ్ళ మదరు అయితే నాకు బాగా కనెక్ట్ అయ్యారు, బాగా మాట్లాడారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే దేనికి ఏ సిచ్యువేషన్లో కూడా భయపడకుండా ముందుకు వెళ్ళాలి. అంతే, అదే చాలు ఎవరికైనా కూడా. దేనికైనా కూడా అసలు భయం అనేది పక్కకు తీసేయాలి. డేరింగ్గా ఉండి ముందుకు వెళ్తే మనకున్న అదే మెయిన్ సపోర్టు. పిల్లర్ లాగా మనకి ఒక మనుషులే అవసరం లేదు మనకి సపోర్ట్ అనేది. ఒక పిల్లర్ లాగా మన ధైర్యమే మనకి సపోర్ట్గా ఉంటుంది. సో జెన్జీ జనరేషన్ వాళ్ళు వినండి, మీకు ఉపయోగపడుతుంది. ఈవెంట్లోకి వచ్చేస్తే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పి. వాళ్ళ పనులు ఆపుకొని ఒక రోజు ఎంజాయ్ చేయాలని చెప్పి చాలామంది అయితే వచ్చారు. బట్ అందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు శారీ తంబోలా, సిల్వర్ తంబోలా పెట్టారనే వచ్చారు నేనైతే అనుకుంటున్నాను. లేడీస్ పల్స్ తెలిసిందే కదా, చూసారు కదా. ఎవరికి గిఫ్ట్ వచ్చిందో పక్కన పెడితే మీలో ఎవరి ర్యాంప్ వాక్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి. చూద్దాం ఎవరికి నచ్చిందో, ఎవరికి గిఫ్ట్ వచ్చిందో కూడా. మీరు ఎక్స్పెక్ట్ చేసిందే అయ్యి ఉండొచ్చేమో కదా. ఫైనల్గా మోడల్స్తో పాటు కూడా ర్యాంప్ వాక్ చేస్తారు. ఈ ఈవెంట్లో ఈ హిమబిందు గారు చెప్పిన దాన్ని బట్టి తనకి ఇది ఫస్ట్ ఈవెంట్ ఇలా ఆర్గనైజ్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా చేయడం. సో ఆమె ఒక్క సక్సెస్ అనే అనుకోను నేను, ఎందుకంటే తన వెనకాల చాలామంది టీం ఉన్నారండి. టీమ్ సపోర్ట్ లేనిదే ఏది జరగదు కదా. వాళ్ళు కూడా చాలా పేషెన్స్తో ఈవెంట్ ఎండింగ్ వరకు ఉన్నాను నేను. ఈవెంట్ ఎండింగ్ వరకు కూడా చాలా పేషెన్స్తో ప్రతి ఒక్కరికి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ గేమ్స్ కానీ అది కానీ. అండ్ నాకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు అంటే స్పందన, యాంకర్. ఈవెంట్ ఎండింగ్ వరకు కూడా చిల్ మూడ్లో ఉండు అందరినీ అసలు డిసప్పాయింట్ చేయకుండా చేశారు తను. సో ఫైనల్గా గేమ్స్ అయిపోయాయి, తంబోలా అయిపోయింది. దేంట్లోని మనకైతే గిఫ్ట్ రాలేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.